మీది ఏ కాస్ట్ అండి? నాకు కమెంట్ బాక్స్లో చెప్తారా? బట్ చెప్పే ముందు చాప్టర్ 4 శ్లోక్ నెంబర్ 13 వినండి. దీనిలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నేను మనుషుల్ని 4 కేటగిరీస్ అంటే 4 కాస్ట్ 4 జాతీల్లో డివైడ్ చేశాను. బ్రాహ్మణ్, పూజారీలు శాస్త్రాలు నేర్చుకుంటారు, లోకంకి మంచి నేర్పిస్తారు. క్షత్రియ, వారియర్స్, లీడర్స్, పాలిటిషియన్స్. వైశ్య, వీళ్ళు ప్యాషన్తో పనిచేస్తారు, బట్ డివైన్ నాలెడ్జ్తో వీళ్ళకి సంబంధం లేదు, ఇగ్నోర్ చేస్తారు. అలాగే సూత్ర, వీళ్ళు పని చేస్తారు, బట్ ఎలాంటి ప్యాషన్తో చేయరు. అలాగే వీళ్ళు డివైన్ నాలెడ్జ్ని అన్నిని ఇగ్నోర్ చేసుకుని వీళ్ళ పనిలో వీళ్ళ మజాలో వీళ్ళు ఉంటారు. సో పార్థ, నువ్వు ఎక్కడ పుట్టావో దాన్ని బట్టి నీ కాస్టో, నీ జాతి, నీ కేటగిరీ డిసైడ్ అవ్వదు. నువ్వు ఎలాంటి కర్మం చేస్తావో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఒక బ్రాహ్మణ ఇంట్లో పుట్టిన అబ్బాయి మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, చికెన్ తింటాడు, ఆడు బ్రాహ్మణుడే కాడు, ఆడు సూత్రుడు అవుతాడు. బట్ అదే ఎక్కడో వైశ్య లేకపోతే సూత్ర ఇంట్లో పుట్టిన అబ్బాయి లోకంకి జ్ఞానం నేర్పిస్తాడు, డివైన్ నాలెడ్జ్ని ఫాలో అవుతాడు, శాస్త్రాలు నేర్చుకుంటాడంటే వాడు బ్రాహ్మణుడు. సో మీరు చేసే కర్మం బట్టి మీ కాస్ట్, మీ జాతి డిసైడ్ అవుతుంది, మీరు పుట్టే ఇల్లు బట్టి కాదు.